రాయలసీమ సాగునీటి అవసరాలు తీర్చేందుకు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి పూర్తి సామర్థ్యం 44,000 క్యూసెక్కులు నీళ్లు విడుదల చేయాలని తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. రాయలసీమ నీటి కడగండ్లు తీర్చేటటువంటి శాశ్వత పరిష్కారమైనటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని చెప్పి ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమితుల ఆధ్వర్యంలో మైదుకూరులో రోడ్డు దిగ్బంధన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి 44,000 క్యూసెక్కుల నీళ్లు విడుదల చేయకపోతే ఈ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ రాయలసీమ ఎలినినో ప్రభావిత ప్రాంతమని ప్రభుత్వమే ప్రకటించింది. ఎలినినో ప్రభావితం వల్ల ఇవాళ ఎక్కడే కానీ చుక్క వర్షం పడకపోవడం వల్ల భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతూ ఉన్నాయి. సాధారణ సాగు విస్తీర్ణాన్ని కూడా నోచుకోక కరువు పీడిత ప్రాంతంగా ఇవాళ నిలబడిపోతూ ఉంది. చాలామంది రైతాంగం ఇవాళ దుక్కి దున్ని ఎరువులు విత్తుకొని ఇవాళ వర్షం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో నికర జలాలు కలిగినటువంటి కేసీ కెనాల్ రైతాంగం నీళ్లు విడుదల చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టు ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి వరద లక్షల క్యూసెక్కులలో వచ్చి చేరి శ్రీశైలం ఇవాళ 885 అడుగులకు గాను దాదాపు 815 అడుగులకు నీళ్లు చేరుకున్నాయి. దాదాపు 178 టీఎంసీల నీళ్లు ఇవాళ నిలువ ఉన్నాయి. శ్రీశైలం నుంచి వెనక భాగంలో ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నీళ్ళు అందాలంటే శ్రీశైలం కనీస నీటి మట్ట 854 అడుగులకు వస్తే చాలు. 854 అడుగులు దాటిపోయినా ఇవాళ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి పూర్తి సామర్థ్యంతో కాకుండా కేవలం 8,000 క్యూసెక్కులే వదులుతున్నారు. 8,000 క్యూసెక్కులు వదలడం అంటే 24 గంటలు కలిసిన హాఫ్ టీఎంసీ మాత్రమే వస్తాయి. 30 రోజులు ఈ విధంగా వదిలినా కూడా 15 టీఎంసీలే వస్తాయి. కానీ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ పైన ఆధారపడి నిర్మించబడినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నారో కేసీ కెనాల్కు 10 టీఎంసీలు కావాలా, తెలుగంగకు 29 టీఎంసీలు కావాలా, ఇవాళ ఎస్ఆర్బీసీకి 19 టీఎంసీలు, గాలేరు నగరి సుజల స్రవంతికి 38.8 టీఎంసీల నీళ్లు రావాలా. దాదాపు 111 టీఎంసీలు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి రావాల్సి ఉంటే కేవలం ఈ ప్రభుత్వం విడుదల చేసే హాఫ్ టీఎంసీ ప్రకారము నెల రోజులైనా కూడా 15 టీఎంసీలు కూడా కావు. ఈ ప్రాతిపదికన ఇవాళ రాయలసీమ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది. పోనీ నీళ్లు లేవా, రావడం లేదా అంటే శ్రీశైలం లేక నీళ్లు వస్తున్నాయి. వచ్చిన నీళ్లను వచ్చినట్టు విద్యుత్ అవసరాల పేరుతో కింది ఆయకట్టు పేరుతో నీళ్లు వదిలేస్తున్నారు. నాగార్జున సాగర్ ద్వారా పులిచింతలకు వదులుతున్నారు. చంద్రబాబు నాయుడు ఏం చెప్పా, గోదావరి నదీ జలాలను ఎత్తిపోసి కృష్ణా డెల్టాను ఆయకట్టు స్థిరీకరిస్తాను, పట్టిసీమ ద్వారా ఆదా అయ్యేటువంటి నీళ్లను శ్రీశైలం నుంచి రాయలసీమకి ఇస్తానని చెప్పా. ఇప్పుడేమో పట్టిసీమ నీళ్లు కృష్ణా డెల్టాకి ఇస్తున్నాడు, సకాలంలోనే విడుదల చేశానని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కూడా ఈ యొక్క నీళ్లను ఏదైతే సర్దుబాటు ఉందో శ్రీశైలం నీటిని రాయలసీమకు ఇవ్వకుండా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు. పైగా ఎగువ రాష్ట్రాలు, పక్కనున్నటువంటి రాష్ట్రాలు కరువు పీడిత ప్రాంతాలను విముక్తి చేయడం కోసం ఎగువ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించుకొని ఎత్తిపోతల పథకం ద్వారా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి నీళ్లు తీసుకొని పోతా ఉంది కర్ణాటక ఒకవైపు. ఇంకోవైపు అనుమతి లేని, కేటాయింపు లేని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి వాళ్ళు కూడా ట్రయల్ రన్ నిర్వహించి ఇవాళ రోజుకు 3 టీఎంసీల నీళ్లను తీసుకుపోవడానికి కార్యాచరణ ప్రకటిస్తా ఉంది. నీకు సిగ్గు లేదా చంద్రబాబు నాయుడు? ఈ విధంగా పక్క రాష్ట్రాలు, ఎగువ రాష్ట్రాలు నీళ్లు తీసుకొని పోతా ఉంటే, కరువు పీడిత ప్రాంతానికి నీళ్ళు ఇస్తా ఉంటే నువ్వు నీళ్ళు ఇవ్వాల్సింది పోయి 80% పూర్తయినటువంటి ఇవాళ రాయలసీమ ఎత్తిపోతల పథకం పైన నీకున్నటువంటి వ్యక్తిగత పరిచయాలు కావచ్చు, వ్యక్తిగత ప్రయోజనాలు కావచ్చు, నీ యొక్క ఆర్థిక ప్రయోజనాలు కావచ్చు, రేవంత్ రెడ్డితో ఒప్పందం చేసుకొని రాయలసీమ మీద మరణ శాసనం చేస్తావా? కాబట్టి ఇప్పుడున్నటువంటి హక్కులు,
కేటాయించాలి, నిధులు కేటాయించాలి, నియామకాలు చేపట్టాలి. ఆ ప్రాతిపదికన కాకుంటే మేము రాష్ట్రంలో ఉండామా, రాష్ట్రంలో ఉండాలనా అనేటువంటి విభజనోద్యమానికి ప్రభుత్వమే ఆజ్యం పోసినట్టు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నీళ్లు విడుదల చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.